ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం ఆలస్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. 5.6 కిలోమీటర్ల మేర 620 కోట్ల భారీ బడ్జెట్ తో 2018లో ప్రారంభమైన పనులు నత్తనడకన సాగుతున్నాయి. ముఖ్యంగా గడిచిన 4 నెలలుగా ఉప్పల్ చౌరస్తా మార్గం మూసివేసి ట్రాఫిక్ ఆంక్షలు విధించడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాన రోడ్డుపై నుంచి వెళ్లాల్సిన భారీ వాహనాలు ఇరుక్కు గల్లీల్లోంచి వెళ్తుండటంతో ఉప్పల్లోని 20కి పైగా కాలనీల ప్రజలు నిత్యం ప్రమాదాల బారిన పడుతున్నామని ఉప్పల్ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. ఉప్పల్ ప్రజలకు తిప్పలు తప్పడం లేదు. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం ఓవైపు నత్తనడకన సాగుతుండటంతో ఉప్పల్ చుట్టుపక్కల ఉన్నటువంటి కాలనీల ప్రజలు నిత్యం నరకయాతన అనుభవిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇటు ట్రాఫిక్ ఆంక్షల పేరుతో దాదాపు 4 నెలల నుంచి ఇటు వరంగల్ హైవే మార్గం అంతా కూడా మూసివేయడం, పనులు కూడా చాలా ఆలస్యంగా సాగుతుండడంతో నిత్యం కూడా ఇటు ఉప్పల్ సరౌండింగ్లో ఉన్నటువంటి దాదాపు 10 నుంచి 20 కాలనీల ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. భారీ వాహనాలన్నీ కూడా వచ్చేయడం, దాదాపు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ కావడం, మరోవైపు నిత్యం కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు వాహనదారులు ఏదైతే ఈ గుంతల రోడ్లో పడిపోయి ప్రమాదాల బారిన పడడం, ఇదంతా కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి. సో ప్రాబ్లం ఎలా ఉంది, ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నారు, ఇటు ప్రభుత్వానికి ఇటు అధికారులు కూడా ఏం చెప్పదలుచుకున్నారు ఏంటి కూడా తెలుసుకుందాము. సో మాట్లాడదాము. చెప్పండి సార్, ఏంటి మీ కాలనీలో సిచ్యువేషన్ ఏంటి? మా కాలనీలో గత నెల 17వ తేదీ నుంచి ట్రాఫిక్ ఇక్కడ డైవర్ట్ చేయడం జరిగింది. విత్ ఇన్ 2 monthsలో మొత్తం క్లియర్ చేస్తామని చెప్పి ఇక్కడ డైవర్ట్ చేసిండ్రు. ఆల్రెడీ అక్కడ ఛాన్స్ ఉంది, పంజాబాయ్ అని ఒకటి బావి ఉంది అక్కడ. ఆ బావిని క్లియర్ చేస్తే ట్రాఫిక్ ఇక్కడ డైవర్ట్ చేయాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ చర్య తీసుకొని శ్రద్ధతోటి ఆ ప్రాబ్లం అక్కడ మెయిన్ రోడ్ మీద సాల్వ్ చేస్తే ఇక్కడ ఈ డైవర్ట్ ఇంత కాలనీలలో వచ్చి మాకు ఇంట్లోకి వెళ్ళి బయట వెళ్ళాలంటే ప్రాబ్లం అవుతుంది. రోజు నైట్లో యాక్సిడెంట్లు, పెద్ద పెద్ద 24 టైర్ల లారీలు కూడా ఇక్కడికి వెళ్ళి వస్తున్నాయి, హెవీ లోడ్ లారీలు. నైట్లో మొత్తం నిద్ర లేదు కాలనీ వాసులకు. డే అంతా ఇదే పరిస్థితి ఉంటుంది. మీరు చూసారు కదా, ఇప్పుడు 24 hours మొత్తం వెహికల్స్. దాంతో మాకు చాలా ప్రాబ్లం అవుతుంది. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని మాకు కొంచెము ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలని మేము గవర్నమెంట్ విజ్ఞప్తి చేస్తున్నాం. రెగ్యులర్గా ఎట్లా ఉంటుంది మీ సమస్య ఇక్కడ? ఇప్పుడు నేషనల్ హైవే బంద్ చేసి జూన్ 15న నేషనల్ హైవే క్లోజ్ చేసిండ్రు. 90 రోజులల్లో మళ్ళీ తిరిగి పునరుద్ధరిస్తాము, యథావిధిగా నడుపుతామని చెప్పి వెహికల్స్ అలౌ చేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు కూడా కనీసం ఒక 10% కూడా వర్క్ కాలేదు. ఆడ ఒకసారి ఏమో డ్రైనేజ్ లైన్ అడ్డం వచ్చిందని ఒక 10 రోజులు ఆగింది. ఇప్పుడు మంచినీళ్ళ లైన్, గోదావరి నీళ్ళు అడ్డం వచ్చిన మళ్ళీ 20 రోజుల నుంచి ఆగుతుంది. ఆడ వర్క్ ముందు జరుగుతలేదు. అదేవిధంగా పైన స్కై వాక్ ఉంది, అది కూడా అడ్డం వస్తుంది దాని పనికి. ఆడ వర్క్ జరుగుతలేదు. ఇక్కడ కొన్ని వేలు రోజు తక్కువ 2 వీలర్ 4 వీలర్ అన్ని కలిపి కూడా ఒక 60 నుంచి 70 వేల వెహికల్ పాస్ అవుతాయి ఆ రోడ్లో. ఆ 60-70 వేల వెహికల్ ఈ కాలనీకి రావడంతో, అందులో ఈ కాలనీ గ్రామ పంచాయతీ లేవటు 25 ఫీట్ల రోడ్లు, దీంట్లో పెద్ద పెద్ద కంటైనర్లు, ట్రక్కులు, లారీలు పొద్దున పూట. ఇప్పుడు చూస్తున్నారు కదా, మధ్యాహ్నం 1 గంటకి ఈ పరిస్థితి ఉందంటే పొద్దున కానీ సాయంత్రం కానీ పీక్ అవర్స్లో అసలు తట్టుకోలేము, ఉండలేము, అసలు ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళలేని పరిస్థితి. క్షణమే యుద్ధ ప్రాతిపదికన ఇటు ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులు వేగవంతంగా ముందుకు తీసుకువెళ్లాలంటే కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు, ఈ ప్రాంత వాసులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పవచ్చు. మొత్తానికైతే ఇటు ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులు నత్తనడకన సాగుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే తీవ్ర అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. ఈరోజు శ్యామ్తో నుమాన్, ఆంధ్రజ్యోతి, ఉప్పల్ నుంచి.